ఏమైందిరా? రాహుల్ స్టాప్ ఇట్. వాట్ హ్యాపెండ్ రా? గాలి ఎందుకు వీస్తుందో, మేఘం ఎందుకు కదులుతుందో, వర్షం ఎందుకు కురుస్తుందో, మెరుపు ఎందుకు మెరుస్తుందో, హృదయం ఎందుకు స్పందిస్తుందో, పువ్వెందుకు పూస్తుందన్నది నాకు తెలిసేది కాదు. కానీ ఈ రోజే తెలిసింది. దట్స్ ఆల్ బికాస్ ఆఫ్ సైంటిఫిక్ రీజన్ రా. నో, బికాస్ ఆఫ్ లవ్. లవ్వా? అరే ఓ మోంటియా, ప్యార్ ఇష్క్ మొహబ్బత్ అంటూ ఎవరినో తగులుకొని నువ్వు బుక్ అయిపోయినట్టున్నావు. లాక్ అయ్యావంటే లైఫ్ మజానే నువ్వు కోల్పోతావు. తండపియు గోలీ మారు. ఇకపై ఇలాంటి కోలువన్నీ నీకు. తన కళ్ళల్లోని వాడి, తన బాడీలోని వేడి నాకు. అదంతా హాట్గా ఉంటుందా? అయితే దాన్ని తీసుకొచ్చి ఎంజాయ్ చేద్దాం. తనొక ఫ్లవర్, వెరీ సాఫ్ట్ ఫ్లవర్. ముట్టుకుంటే ముడుచుకుంటుంది. డోంట్ ఎవర్, నెవర్ టచ్ హర్. వెరీ టచింగ్. అవునా బావా? టచ్ వుడ్. సచ్ బాత్ బతావ్. ఐ మీన్ లవ్. గివ్ మీ సమ్ టిప్స్ యార్. టేక్ యార్. 100 రూపీస్ చాలా? సారీ మామా, ఈ లవ్వు గివ్వు మాకు తెలియవు. పిల్లలు ఎవరైనా గానీ ఎలా ఉన్నా గానీ మాకు కావాల్సిందల్లా బాడీ స్మెల్ మాత్రమే. ఎవరినైనా సీనియర్స్ అడుగుదామా? ఎవరైనా ఫాలో అవుదామా? ఏదైనా బుక్ చదువుదామా? ఏదో ఒకటి, ఏదైనా పర్లేదు. ఆ వచ్చేదేదో ఇక్కడి నుంచి రావాలి. దిల్సే. ఏ ఈ బాడీ నుంచి రాకూడదా? దాన్ని చూసి చూసి బోర్ కొట్టింది నాకు. ఇప్పుడు కావాల్సింది తన మనసు మాత్రమే. అమ్మా, నేను ఒక అమ్మాయిని చూశాను. ఐ డోంట్ నో వై ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ హర్. నేను తన్ని మర్చిపోలేకపోతున్నాను. తను నాకు కావాలి, తన్ని కలుసుకోవాలి, తనతో మాట్లాడాలి, ఇంకా ఏవేవో. ఐ గాట్ సో మెనీ ఫీలింగ్స్. చెప్పలేకపోతున్నాను. ఎలాగో ఏం చేయాలో కూడా నాకు తెలియడం లేదు. ఐ డోంట్ నో వై ఐ ఫీల్ లైక్ క్రైయింగ్. మామ్, కెన్ యూ హెల్ప్ మీ ప్లీజ్? నా బిడ్డలో మార్పు వచ్చింది. మారిపోయాడు. నా బిడ్డ నాకు దక్కాడు. ఏంటి నీ ఉద్దేశం? అతను సాంగ్ లో నీట్ గా చెప్పాడు కదమ్మా. మీరు కాసేపు మాట్లాడకండి. మీకు అసలు డిసిప్లిన్ ఉందా? వీళ్ళు లేడీస్ హాస్టల్లోకి వచ్చి అల్లరి చేయడానికి మీరు పర్మిషన్ ఎలా ఇచ్చారు? ఏ చిత్ర, మీరేంటి వీళ్ళతో కలిసి గంతులేస్తున్నారు? మీకు అసలు కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉన్నాయా? లవ్ లవ్ అంటూ ఈ రోజు ఇతను, రేపు ఇంకొకడు. ఇలా వచ్చిన వాళ్ళందరికీ స్వాగతం చెప్తారా? హలో రాజకుమారా, ఏంటిదంతా? లవ్ చేస్తున్నావా నన్ను? నా కోసం ఏమైనా చేస్తావా? ఓకే, ఇదిగో ఈ విషయం తాగు. ఏంటి అలా చూస్తావు? టేక్ దిస్. నీకు అసలు బుద్ధుందా? నీ మీద ప్రేమతో వాడు నీకు ఐ లవ్ యూ చెప్పాలని వస్తే ప్రాణాలు తీసుకోమంటావా? నీ తలపగురు ఎలా అనచాలో నాకు బాగా తెలుసు. రేయ్, రండి ఎత్తుకెళ్దాం. జిమ్మీ, వదలరా. కీప్ క్వైట్ రా. తను నీకు సరిజోడు కాదు. బెటర్ ఫర్గెట్ హర్. తను నా లవర్. టెస్ట్ చేసే హక్కు తనకుంది. తన చేతిలో చచ్చిపోయినా పర్వాలేదు. నేనేం బాధపడను. హ్యాపీగా చచ్చిపోతాను. గెట్ ది హెల్ అవుట్ ఆఫ్ హియర్. వెరీ టచింగ్. అవునా బావా? గెట్ అవుట్. గో టు హెల్. కమ్ ఆన్, లెట్స్ గో. ఐఎమ్ సారీ. దే లవ్ మీ, సో ఇట్స్ న్యాచురల్. ఆ విషయాన్ని ఇటువో తాగేస్తాను. నిన్ను చూస్తూ లైఫ్ అంతా హ్యాపీగా గడిపేయాలనుకున్నాను. కానీ నువ్వలా అనుకోవట్లేదు. నో ప్రాబ్లం. నిన్నే తలుచుకుంటూ నేను హాయిగా చచ్చిపోతాను. నువ్వు నా కోసం ఏం చావక్కర్లేదు. నా ఉద్దేశం అది కాదు. నేను ఇచ్చింది విషయమూ కాదు. ప్యూర్ కాఫీ డికాక్షన్. చూడు, నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తుంటే బిహేవ్ యువర్ సెల్ఫ్. నీ జాతకాన్ని మా ఇంట్లో వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళకి ఓకే అంటే నాకు ఓకే. అదర్వైజ్ ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ. ఇది మా ఇంటి అడ్రస్. గుడ్ బై. డోంట్ ఫీల్ బ్యాడ్. వి విష్ యూ ఆల్ సక్సెస్. వెళ్ళి వాళ్ళ పెద్దవాళ్ళతో మాట్లాడండి. థ్యాంక్స్. ఆల్ ది బెస్ట్. ఓకే.
రే అటు చూడండి రా. ఎక్స్క్యూజ్ మీ, ఇంట్లో ఎవరైనా ఉన్నారా? ఎవరది? సారీ, నేనేదో రాంగ్ అడ్రస్కి వచ్చినట్టున్నాను, క్షమించండి. హలో, నువ్వు చిత్ర కోసమేగా వచ్చావు? నేను వాళ్ళ అక్కయ్యని. నీ దగ్గర ఉన్నది మా నాన్న విజిటింగ్ కార్డు. ఇప్పుడు ఆయన లేరు. గొడవ చేయడానికి రాలేదులే రంగా, తన పెళ్లి గురించి మాట్లాడడానికి వచ్చాడు. లోపలికి రా, కాఫీ తాగి వెళ్దుగాని. ఇంట్లోకి రావడం నీకిష్టం లేదా? ఏం కంగారు పడకో. శత్రువని నేను నిన్ను ద్వేషించను. ప్రేమించే వాళ్ళని గౌరవించేదాన్ని నేను. చిత్ర ఫోన్ చేసి నీ గురించి చెప్పింది. నువ్వు నాకు నచ్చావు. దా కూర్చో. నీకెలా థ్యాంక్స్ చెప్పాలో నాకు తెలియట్లేదు. కాఫీ తాగు. నేనేవి నీకు ఉపకారం చేయడం లేదు. ఇందులో నా స్వార్థం కూడా ఉంది. నువ్వు చిత్రాన్ని పెళ్లి చేసుకోవాలంటే జైలుకు వెళ్ళాలి. పాత 3 కేసులు రీఓపెన్ అవుతాయి. నువ్వు నీ ఫ్రెండ్స్ లాని గౌరవించి శిక్షను అనుభవించాలి. ఆ తర్వాతే పెళ్లి. చట్టాన్ని ఎవరు గౌరవించరో, నిజాయితీగా ఎవరు ప్రవర్తించరో, ప్రేమకి ఎవరు దాసోహం అన్నారో వాళ్ళకి ప్రేమించే హక్కు లేదని నా అభిప్రాయం. అలాంటి వాళ్ళకి ఏది దక్కకుండా చేసేదాన్ని నేను. నువ్వు మంచివాడివని ప్రూవ్ చేసుకోవడానికి ఇదొక ఛాన్స్. వెళ్ళనంటే నో మేడం, నేను జైలుకి వెళ్ళడానికి సిద్ధమే. మీ నాన్న దీనికి? ఆయన నేను ఒప్పిస్తాను. సరే, స్టేషన్లో నీకోసం నేను వెయిట్ చేస్తుంటాను. నేను నా ఫ్రెండ్స్ని కూడా తీసుకొస్తాను. గుడ్ లక్. థ్యాంక్స్ మేడం.